ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గ్యాస్ కొరత కారణంగా ఏపీ తెలంగాణలో హోటల్స్ మూసివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై హోటల్స్ అసోసియేషన్ జేఏసీ నేతలు సమావేశం నిర్వహించారు. ఏపీలోని స్టార్ హోటల్స్ నుంచి జొమాటో, స్విగ్గీ ఆన్లైన్ ఆర్డర్లను త్వరలో నిలిపివేస్తున్నట్లు హోటళ్ల అసోసియేషన్ జేఏసీ ప్రకటించింది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ద నేపథ్యంలో వాణిజ్య గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉండడంతో ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్ జేఏసీ సమావేశమైంది. గ్యాస్ కొరతతో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటల్స్ ను మూసివేయాల్సిందేనన్నారు. నేటి నుంచి హోటల్స్ లో గ్యాస్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిర్ణయించామన్నారు. స్టార్ హోటల్స్ లో జొమాటో, స్విగ్గీ ఆర్డర్స్ ను త్వరలోనే నిలిపివేస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రతి సోమవారం రెస్టారెంట్స్ ను పూర్తిగా మూసివేసి వీక్లీ హాలిడేగా ప్రకటిస్తామన్నారు. కర్ణాటక తరహాలో ఏపీలోని కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీ మాత్రమే విక్రయించే పరిస్థితి వస్తుందన్నారు. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు బ్లాక్ మార్కెట్ కు తరలుతున్న గ్యాస్ ను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. వాణిజ్య గ్యాస్ నిలిపివేత నిర్ణయంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని, హాస్పిటాలిటీ ప్రాధాన్యతగా గుర్తించాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఏపీ తెలంగాణలో గ్యాస్ కొరత పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? నిజంగా హోటల్స్ మూసివేసే పరిస్థితి ఉందా? గుడ్ మార్నింగ్ స్పందన. దేశవ్యాప్తంగా యుద్ధ ప్రభావం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అటు అమెరికా, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరతలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా భారతదేశం అంతటా కూడా గ్యాస్ నిల్వలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది. ఆ పశ్చిమాసియాలో సంక్షోభం హోటళ్ల రంగాన్ని కూడా తాకిందని చెప్పుకోవచ్చు. 1-2 రోజుల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయి మెరుగుపడకపోతే మాత్రం తమ వ్యాపారాలను మూసివేత తప్పదని పరిస్థితి ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రంగంపై ఆధారపడినటువంటి లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదాన్ని ఉందని తెలుస్తా ఉంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడం రాష్ట్రంపై, ప్రధానంగా హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అనేక హోటళ్లు మూతపడుతున్నాయి. మరికొన్ని హోటళ్లు నిర్వాహకులు మెనూలు కూడా కుదించడంతో పాటు ధరలు కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్లు అసోసియేషన్ తాత్కాలికంగా టీ, కాఫీలను కూడా అక్కడ నిలిచివేసినట్టు ప్రకటించింది. ఇక వండేందుకు ఎక్కువ సమయం తీసుకునేటువంటి నూనె వినియోగించే చపాతీ, దోశ, పూరి వంటి వంటలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని కూడా వారు వెల్లడించినటువంటి పరిస్థితి. టిఫిన్ బండ్లు మొదలుకొని స్టార్ హోటళ్ల దాకా వంట చేయడానికి పూర్తిగా గ్యాస్ పైనే ఆధారపడినటువంటి తరంలో అవన్నిటిని కూడా ప్రభుత్వము కొంత కంట్రోల్ చేస్తా ఉంది. స్టార్ హోటళ్ల దాకా కూడా వంట చేయడానికి పూర్తిగా గ్యాస్ పైనే ఆధారపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తమ వద్ద ఉన్నటువంటి సిలిండర్లు 1-2 రోజులకు మించి నడిచే పరిస్థితి లేదని, ఇలాగే ఉంటే మాత్రం వాటిని కూడా మూసివేసే పరిస్థితి వస్తుందని నిర్వాహకులు చెప్తున్నటువంటి హోటల్స్ అసోసియేషన్ జేఏసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? ప్రధానంగా హోటల్స్ కు సంబంధించి మనం చూసుకుంటే రెస్టారెంట్ నుంచి కమర్షియల్ గ్యాస్ ఎక్కువ వాడవలసి వస్తుంది. యుద్ధ ప్రభావంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తగ్గాయి. దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెప్తున్నప్పటికీ పలు ప్రాంతాల్లో కూడా ఈ కొరత కనిపిస్తా ఉంది. హోటళ్లు ప్రత్యామ్నాయ ఉన్నటువంటి వంట గ్యాస్ ను వాడుకోవాలనేది కొంత ప్రతిపాదన చేస్తున్నారు. మరోపక్క నల్లబజార్ అంటే బ్లాక్ మార్కెట్ లో కూడా గ్యాస్ ని అమ్ముతున్నటువంటి తరుణంలో వాటిని కంట్రోల్ చేయాలనేది ఉంది. ఒక వారం రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలైతే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇవి కనుక తగ్గితే రెస్టారెంట్లు, అటు హోటల్స్ అన్ని కూడా బంద్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎంత పొదుపు చేసుకున్నప్పటికీ కూడా గ్యాస్ వాడకం అనేది ప్రధానంగా ఉంటుంది. వివిధ రకాల వంటలు చేయాలి. ఆయిల్ కు సంబంధించి ఎక్కువగా ఈ గ్యాస్ ఉపయోగపడుతుంది కనుక ఆ తరుణంలో గ్యాస్ కనుక అందకుంటే పూర్తి స్థాయిలో హోటల్ నడిచే పరిస్థితి లేదనేది ఇప్పుడున్నటువంటి సమాచారం. గ్యాస్ కొరతతో పెరుగుతున్నటువంటి నిర్వహణ ఖర్చులపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను కూడా మూసివేయాల్సిందని
నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట. అంటే ప్రధానంగా హోటళ్లలో గ్యాస్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని అయితే నిర్ణయించారు. స్టార్ హోటల్లో జొమాటో, స్విగ్గీ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి వీక్లీ హాలిడేగా ప్రకటిస్తామని ఇప్పటికే తెలిపారు. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ లో కేవలం టీ, కాఫీ మాత్రమే విక్రయించే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను కూడా నడిపేలా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు బ్లాక్ మార్కెట్ కూడా నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పూర్తిగా వాణిజ్య గ్యాస్ కనుక నిలిపివేసే నిర్ణయాలతో లక్షాది కుటుంబాలకు కూడా దీని ప్రభావం పడే అవకాశం. ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు నిలిపివేస్తామని చెప్తున్నారు. జొమాటో, స్విగ్గీ ఆర్డర్స్ నిలిపివేస్తే కస్టమర్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ప్రజలంతా కూడా ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. చాలా మంది కూడా ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళంతా స్విగ్గీ గానీ, జొమాటో గానీ ఆన్లైన్ ఫుడ్ సరఫరాకు సంబంధించి పూర్తి స్థాయిలో నిలిపివేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ కూడా డైలీ వచ్చేటువంటి కస్టమర్లకు ఫుడ్ సరఫరా చేయకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకే ఆన్లైన్ ద్వారా వచ్చేటువంటి ఫుడ్ ఆర్డర్స్ అంతా కూడా వచ్చేసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గ్యాస్ కొరత తీరేంత వరకు కూడా ఈ పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు ఈ నిబంధనలు పాటించాలని ఇప్పటికే స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ సరఫరా చేసే ఆన్లైన్ సర్వీసులకు కూడా హోటల్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తారు. వారు కూడా కొంత దాని మీద వెనక్కి తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? అంటే ప్రభుత్వం ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా కూడా కొంత గ్యాస్ కొరత లేదని చెప్తుంది. కేంద్రం కూడా చెప్తున్నప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో మాత్రం అది కనిపించట్లేదు. ఎందుకంటే చాలా కమర్షియల్ గ్యాస్ సంబంధించి ఇతర సౌకర్యాల కోసము ఇది ఎక్కువ వాడుతూ ఉంటారు కనుక ఆ కమర్షియల్ సిలిండర్ లేని సమయంలో వంట గ్యాస్ అంటే ఇంట్లో వాడుకునేటువంటి గ్యాస్ కూడా వినియోగించుకోవచ్చు అనేది ప్రస్తుతానికి సూచిస్తున్నటువంటి తరుణం ఉంది. ఎందుకంటే ఆ నిల్వలు లేనప్పుడు దీన్ని వాడుకోవచ్చు అనేది కేంద్రం కూడా సూచిస్తా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరో ఒక వారం రోజులు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే అన్ని రెస్టారెంట్లకు కూడా గ్యాస్ కొరత అనేది ఏర్పడే పరిస్థితి అంటే అటు ఇంకా యుద్ధ వాతావరణం అనేది భీకరంగా కనిపిస్తా ఉంది. రోజు రోజుకు దాడులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గ్యాస్ తీవ్రత అనేది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హోటళ్ల యజమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.